హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిక్ నగర్లో పక్కకు ఒరిగిన 5 అంతస్తుల భవనం విషయంలో కీలక విషయాలు బయటపడ్డాయి. 50 గజాల స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా G+4తో పాటు పెంట్ హౌస్ కూడా నిర్మించినట్టు గుర్తించారు. కనీస నిర్మాణ ప్రమాణాలను కూడా పాటించలేదని తెలుస్తోంది. ఈ భవనంలో చిరుద్యోగులు నివాసం ఉంటూ ఉన్నారు. వారందరినీ ఖాళీ చేయించారు అధికారులు. పక్కనే మరో బిల్డింగ్ కోసం సెల్లార్ తవ్వడంతో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన 5 అంతస్తుల భవనం పక్కకు ఒరిగింది. ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ఇప్పటికే హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాసేపట్లో భవనాన్ని కూల్చివేయనున్నారు. భవనం చుట్టూ ఉన్న ఇళ్లలోని వారిని ఖాళీ చేయించారు అధికారులు. 2 ఏళ్ల క్రితం భవనం నిర్మించామని అంటున్నారు యజమాని స్వప్న. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పక్కన స్థలంలో సెల్లార్ కోసం తవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు స్వప్న. ఇకన్నీ గుంతలు తీయాల్సిన దానికంటే ఎక్కువ తీసిండు. దానివల్ల మా ఇల్లు గూలగొడతాని అంటుర్రు. అది ఉండడం వల్ల చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇబ్బంది. అంటే గూలగొట్టడానికి కూడా మేము ఒప్పుకున్నాం. కానీ దాని బతుకు తెరువు మొత్తం దాని మీద, మా బతుకు తెరువు మొత్తం దాని మీదనే ఉంది. నా పిల్లలు చిన్న పిల్లలు ఊర్లో పొలం అమ్ముకొని వచ్చి కట్టుకున్న నేను. మరి నా పిల్లలు ఎట్లా చదువుకోవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు న్యాయం జరగాలి. ఓనర్ అన్న కాంట్రాక్టర్ అయినా వచ్చి మాకు ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి. నేను కూలగొట్ట వద్దని అనట్లేను, ఎందుకంటే ప్రాబ్లం అయితే నేను కూడా ఒప్పుకుంటున్నా. కానీ నాకంటూ న్యాయం జరగాలి. నా పిల్లలు, నా భవిష్యత్తు ఏంది, లేకుంటే మాకు న్యాయం జరగకపోతే మేము కూడా ఏదో ఒకటి చేసుకొని ఇది అవుతాం. అది సరే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కడతారు, మేము కూడా కట్టినాం. కానీ పక్కనైనా గుంతలు తీసినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. మాకు గుంతలు తీసినప్పుడు చెప్పలేదు. అంత లోతు తీసినప్పుడు మొత్తం 3 పిల్లర్లు ఇదైపోయినాయి. అది ఇప్పుడు మాకు చెప్పలేదు. మరి ఇట్లా పొరపాటున మిస్టేక్ జరిగిందని మాకు